హాయ్ అండి, బాగున్నారా? నేను అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? ఇదిగోండి, ఈరోజు ఆలూ పరోటా చేస్తున్నానండి. మేము ఎక్కువ చేసుకుంటాం ఆలూ పరోటా. ఇప్పుడు ఏదో షుగర్ అది ఎక్కువ వస్తుందని చాలా తగ్గించేసామండి. ఇదిగోండి, ముందు పిండిని నేను 2 కప్పుల పిండి, గోధుమ పిండి తీసుకున్నాను. ఇదిగోండి, ఇలాగ కలుపుకోవాలి. కొంచెం వేడి నీళ్ళతోటి, గోరువెచ్చని వేడి నీళ్ళతోటి కొంచెం నూనె వేసి కలుపుకోవాలండి. ఎక్కువ నూనె వద్దు, లాస్ట్లో అనమాట. ఇదిగోండి, ఇలా చెయ్యి ఇది అయినట్టు, ఇలాగ మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదండి. ఇలా కలుపుకోవాలి. ఇలా చేయి పెడితే ఇలాగా, అప్పుడు మీకు మెత్తగా వస్తుంది. మరీ గట్టిగా అయినప్పుడు గట్టిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, నేను ఆలూనండి 1/2 కేజీ ఆలు బంగాళదుంప తీసుకున్నానండి. అవి ఉడకబెట్టేసి 4 విజిల్స్ వస్తే చాలండి. కొత్త బంగాళదుంపలు తీసుకోవాలి, అదైతే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, అవి అంతా ఉడకబెట్టిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత తొక్క తీసేసి దీంట్లోనండి నేను కొత్తిమీర అండి, ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకుని, జీలకర్ర అండి, కొంచెం మిరియాల పౌడరు, కొంచెము ధనియాల పౌడర్ అండి, 1 స్పూను. దిగు అన్నీ స్పూన్ తోటి వేసుకున్నానండి. 1 స్పూన్ కారము, 1 స్పూను పొడి కారం అండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా బాగుంటుందండి. ఎక్కువ మన మసాలా కారం వేయకూడదు. ఇదిగోండి, దీంతో ధనియాల పౌడరు, కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం పసుపు, చిటికెడు కలర్ రావడానికి. ఇవన్నీ వేసి ఇలా కలపాలండి. ఇదిగోండి, ఇలాగా ఈ ఆలు మిశ్రమం మన బోండాకైనా పనికొస్తుంది, దేనికైనా ఆలు బటాటా దేనికైనా పనికొస్తుందండి. ఇలాగ అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు మిగిలిపోతే. ఇవి ఇలా కలిపిన తర్వాత ఇలా చపాతీ తీసుకొని, ఇదిగోండి ఇలాగా మనం ఆలుని దాని లోపల పెట్టుకొని చెయ్యాలండి. ఇది నెయ్యితోటి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఇలాగా నెయ్యి వేసుకొని ఇలా కాల్చుకోవడమేనండి. మనము నెమ్మదిగా కొంచెం మరీ సిమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెయ్యాలండి. ఎందుకంటే లోపల బాగా ఉడుకుతుంది కదా, దాని గురించి అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆలు పరోటా. మీ అందరికీ తెలిసి అనుకుంటున్నా, చాలామంది తినరు కదా, తినండి చేసుకొని. ఇది నా స్టైల్లో అనమాట. నేను దీంతో ఇదిగోండి పెరుగు పచ్చడి, పెరుగు గిలకొట్టేసి ఇదిగాను దీంతో కవ్వంతో చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండి, కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం కారము, దీంతో గ్రీన్ చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్ట్గాను. చూడండి ఎంత మెత్తగాను, ఇదిగోండి మెత్తగా ఉంటుందండి. ఇది సాఫ్ట్గాని ఎన్నైనా తిరిచి మనం ప్రయాణాలకు కూడా పనికొస్తుందండి. ఇది ఇలాగా ఇదిగోండి ఇలాగా చింపు చూపెడతాను చూడండి. కొంచెం బంగాళదుంప ఎక్కువే పెట్టాలండి, పెడితేనే మనకి టేస్ట్ వస్తుందండి. ఇది ఇదండి. ఇది మీరు కూడా అందరు చేసుకుంటారు అనుకుంటాను. ఇది వాలాల పద్ధతిలోనండి. ఇదిగోండి ఇలాగ బాగా ఎర్రగా కాల్చుకొని ఉంటే ఇది రేపు మనం ప్రయాణాల్లో కూడా బాగుంటుందండి, తినడానికి నోరు టేస్ట్గా ఉంటుంది. మీకు ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే నేను పెడతానండి, అన్నీ ఎలాగ వేసిందని అన్నీను. ఇదిగోండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాది ఇదనమాట బ్రేక్ఫాస్ట్. మీరు కూడా చేసండి. సో ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.